తీసుకోవాలి. చాలా మటుకు సోరియాసిస్‌ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కాకపోతే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మానసిక ఒత్తిడితోటి, అలాగే ఆహార విహారాలు సక్రమంగా వాళ్ళు పాటించినప్పుడు ఈ సమస్య అధికం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆహార విహారాలు ముఖ్యంగా వాళ్ళకి పడని ఆహార పదార్థాలు మానేసి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇది వాత పిత్త దూషితంగా వస్తుంది, ఒకసారి కఫ దూషితంగా వస్తుంది, ఒకసారి త్రిదోషజం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అన్నీ కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకా వయస్సు పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువైపోతుంది. తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది ఇంతే కదా, చిన్న సమస్య కదా అని అనుకోకుండా తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సక్రమంగా చికిత్స తీసుకుంటే కనుక తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ పాదాల విషయంలో జాగ్రత్త ఎలా అంటే వీళ్ళకి చాలామంది ఏం చేస్తుంటారో బ్రష్ పెట్టి ప్యూమిక్ స్టోన్ పెట్టి కడగడము, తుడవడం ఇవన్నీ చేస్తుంటారు. ఎన్ని చేసినా కానీ తప్పనిసరి ఆ యొక్క రోగ లక్షణం కాబట్టి టీ సెల్ యాక్టివేషను, రకరకాలైన లోపల మాస్ట్ సెల్స్, ఇవన్నీ రకరకాలైన మన ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. కాబట్టి వీటికి సరిపడా జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. అంటే ఏంటి, తరచూ పెచ్చులు తీసేసినా కానీ పెచ్చులు ఫామ్ అవుతూనే ఉంటాయి. దాని లక్షణం అది. కాబట్టి దాని ఉపశమన చికిత్స అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఆ యొక్క వ్యాధి ఉగ్రతను తగ్గించడానికి గోరువెచ్చటి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని తుడిచేసుకుని దానికి సరిపడా క్రీమ్స్ లాంటివి, దానికి సరిపడా అంటే ఎప్పుడూ లేపనాలు రాస్తూ ఉండాలి. ప్రతి చర్మ వ్యాధికి, ముఖ్యంగా ఈ సోరియాసిస్ లాంటి వాటికి తప్పనిసరి మాయిశ్చరైజర్స్ చర్మం మెత్తబడే విధంగా వాళ్ళ యొక్క పద్ధతిగా వాళ్ళు రాస్తూ ఉంటే కనుక త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. చర్మాన్ని పులుసులుగా పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు, చేపలకు దూరంగా ఉండాలి. చేపలకు సోరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది. ఇక బాహ్యంగా కరంజి, భృంగరాజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఈ కాలిపగుళ్ళకి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఆముదం అనేది దొరుకుతూ ఉంటుంది.